మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సుబ్రహ్మణ్య షష్ఠి. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటూ ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం. సుబ్రహ్మణ్య స్వామి వివాహం జరిగిన రోజు కూడా ఇదే. ఎవరైతే 12 రకాల కాలసర్ప దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, రాహువు కేతు దోషాల వలన, నాగదోషాల వలన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో, పామును చంపిన దోషాలను ఎదుర్కొంటూ ఉన్నారో, జాతకంలో కుజదోషం వలన ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారో, సంతానం కలుగక ఇబ్బందులు పడుతూ ఉన్నవారు, అలాంటి వారందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఉదయం 10 గంటల్లోపే వెలిగించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి. మరి ఆ దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దక్షిణ భారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానము అంతా ఇంతా కాదు. తమిళనాడులో మురుగన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉన్న తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్న ఆ షణ్ముఖునికే చెల్లింది. కుమారస్వామి రెల్లు పొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే. రెల్లు గడ్డిని శరం అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది. కానీ శరం అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది. శివుని సేనకులకు నాయకునిగా, ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించి పెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు. అందుకే శత్రుభయం ఉన్నవారు, కోర్టు లావాదేవీలతో సతమతమవుతూ ఉన్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతున్నవారు ఆ స్వామిని కొలిస్తే ఎలాంటి పీడ నుంచైనా సరే తప్పక విముక్తులవుతారట. ఈ సృష్టిలో పార్వతీ పరమేశ్వర్లను ఆది దంపతులకు చిహ్నంగా పేర్కొంటారు. వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుణ్ణి కుమారస్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రతిపాదిక. సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుంది. పరమేశ్వరుని దయతో ఆ బ్రహ్మను సైతం ఓడించగల మేధస్సు కుమారస్వామికి అలవడిందని చెప్తూ ఉంటారు. ఇక ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధన్ అని కూడా పిలవటం కద్దు. ఈ శూలం పదునైన ఆయుధానికే కాదు, సున్నితమైన బుద్ధికి కూడా ప్రతీక. కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అవ్వాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తూ ఉంటారు. శివుని తేజం రథస్సుగా మారి గంగానదిలో పడిందని, అది 6 భాగాలుగా మారిందని కుమారస్వామి జననం గురించి చెప్తూ ఉంటారు. ఆ 6 భాగాలను 6 క్రతికులతో అక్కా చెల్లెళ్ళు పెంచారు. అందుకనే కుమారస్వామిని షణ్ముఖుడు అని అంటారు. కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తూ ఉంటుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలిని సర్పంతో పోలుస్తూ ఉంటారు. ఆ కుండలిని జాగృతమైన రోజున మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు. అందుకే కుండలిని మేల్కొల్పటం అన్నది మన యోగశాస్త్రపు అంతిమ లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ లక్ష్యానికి తోడ్పాటును అందించేలాగా నిత్యం సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చు. ప్రతి సంవత్సరము మార్గశిర మాసము శుక్లపక్ష షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకోవటం ఆచారం. కృతికా నక్షత్రాన జన్మించినందువల్ల కార్తికేయుడని, రెల్లు పొదలలో పుట్టినందువల్ల శరణభౌనుడని, 6 ముఖాలు ఉండటం వల్ల షణ్ముఖుడని, ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీవల్లీ దేవసేనలు ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరి వాహనం నెమలి. 6 ముఖాలతో 8 భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మాత్రము సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవటం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఈరోజు అనగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయం 10 గంటల్లోపు పుట్ట దగ్గర కానీ, గుడిలో నాగదేవత విగ్రహాల దగ్గర కానీ, ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర కానీ జిల్లేడు ఆకు మీద దీపం వెలిగిస్తే 12 రకాల కాలసర్ప దోషాలు పోతాయి. రాహు కేతు దోషాలు, నాగ దోషాలు, పామును చంపిన దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అసలు ఈ దీపం ఎలా వెలిగించాలంటే
ముందు ఒక జిల్లేడు ఆకును తీసుకోండి. ఆ ఆకుకు కుంకుమతో 3 బొట్లు పెట్టండి. ఆ తరువాత ఆ జిల్లేడు ఆకు మీద ఒక ఎర్ర మట్టి ప్రమిదను పెట్టి 6 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఈ దీపం దగ్గర చిన్న బెల్లం ముక్క పెట్టి పుష్పాలు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ దీపాన్ని ఇంటి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో దగ్గర వెలిగించుకోవచ్చు. లేదా గుడిలో సర్పదేవత విగ్రహాలు ఉంటాయి కదా, అక్కడైనా సరే వెలిగించుకోవచ్చు. లేదా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు పుట్ట దగ్గర అయినా సరే వెలిగించుకోవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయం 10 లోపు ఇలా దీపం పెడితే అన్ని రకాల దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సర్పదోషాలు, రాహు కేతు దోషాలు, కుజ దోషాలు అన్నీ కూడా పోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది. కనుక మీరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కుజ రాహు కేతు దశలు నడుస్తున్నవారు, కుజదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారాలతో అర్చించటం వల్ల సత్ఫలితాలు పొందుతారు. సంతాన భాగ్యానికి నోచుకొని స్త్రీ పురుషులు ఈ రోజున సర్ప పూజలు చేసి సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. సర్ప పూజలు, తాంత్రిక పూజలు చేసేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్థ్యాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లిగాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసము. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన ఒక పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాల లాంటివి అక్కడ సమర్పిస్తారు. బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచల జతను తాంబూలంలో ఉంచి ఇవ్వటం ఉత్తమం. తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయ ప్రాప్తి, వ్యాధి నివారణ, సంతాన లాభము, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈరోజు శరణమ భవ అనే 6 అక్షరాల నామమంత్రాన్ని పఠించటం, జపించటం వలన కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక చివరిగా సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలువబడే ఈ రోజుకు ఉన్న కథ గురించి తెలుసుకుందాం. ఈ కథ విన్నవారికి, చెప్పిన వారికి, చదివిన వారికి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. పూర్వం 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే ఒక రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేశాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి, కావున చంపటం మన తరం కాదు. కానీ ఈశ్వర తేజాంశ సంభూని వలనే వీడికి మరణం ఉంటుంది అని చెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుణ్ణి సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వర్లు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోనికి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోనికి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృతికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వర్లు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు నాగేయుడని షట్కృతికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖాలు కలవాడు అగుట వల్ల
షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. కారణజన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వర్లు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలము మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీ కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతటా ఆ స్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనుస్సులను మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాము. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లిగాని వారికి వివాహం జరిగి సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసము. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటూ ఉంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.